హాయ్ ఫ్రెండ్స్, హరి హియర్. ఈరోజు ఈ వీడియోలో ఏం చేద్దామంటే M1 MacBook Pro రివ్యూ గురించి అయితే తెలుసుకుందాము. నేను ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1.5 month నుంచి అయితే యూజ్ చేస్తున్నాను డైలీ నా ఆఫీస్ పర్పస్ కోసము. సో ఈరోజు ఏం చేస్తానంటే ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను ఈ ల్యాప్టాప్ గురించి. మెయిన్గా ఈ ల్యాప్టాప్ డిఫరెన్స్ చూసుకుంటే పాత యాపిల్ ల్యాప్టాప్స్కి దీనికి, పాత అన్ని యాపిల్ ల్యాప్టాప్స్ ఏంటంటే ఇంటెల్ ప్రాసెసర్తో వచ్చేటి, కాకపోతే ఇందులో వచ్చేసరికి యాపిల్ వాళ్ళ సొంత M1 ప్రాసెసర్ని అయితే యూజ్ చేసింది. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళు పర్ఫార్మెన్స్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పి అయితే మెన్షన్ చేశారు ఏది యాపిల్ ఈవెంట్లో. లైక్ CPU వచ్చేసరికి 2.8x ఫాస్టర్ CPU అని చెప్పి, అండ్ 5x గ్రాఫిక్స్ వరకు ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పి, అండ్ డబుల్ ద బ్యాటరీ లైఫ్ అని చెప్పి. సో ఏవైతే క్లెయిమ్స్ చేశారో అది ఎంతవరకు నిజమని చెప్పి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకు తెలుసు కదా, యాపిల్ ల్యాప్టాప్స్ అన్నీ కూడా ప్రీమియం బిల్డ్తో వస్తాయి. ఇది కూడా సేమ్ మనకి ప్రీవియస్ జనరేషన్ అండ్ ఈ జనరేషన్లో మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు బిల్డ్ క్వాలిటీలో. సేమ్ అల్యూమినియం, ఫుల్ అల్యూమినియం బాడీ, ఎటు చూసుకున్నా కానీ మనకి ఫుల్ అల్యూమినియం బాడీ. సో మనకైతే చూడటానికి ఎటువంటి డిఫరెన్స్ అయితే కనిపించదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి కీబోర్డు. మనకి ఇంతకుముందు కీబోర్డ్ చూసుకుంటే మనకి బటర్ఫ్లై కీబోర్డ్ మెకానిజంతో వచ్చేటి, కాకపోతే ఇందులో మాత్రం కీబోర్డ్ మెకానిజం అయితే మార్చారు. సో దీనివల్ల ఏంటంటే మనకి కీ ట్రావెల్ కానీ చాలా బాగుంది, అండ్ టైప్ చేసేటప్పుడు ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది. అండ్ డిస్ప్లే సేమ్ రెటినా డిస్ప్లే, 13.3 inch రెటినా డిస్ప్లే. సో డిస్ప్లే పరంగా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనము పర్ఫార్మెన్స్. సో మెయిన్గా మనము యాపిల్ ల్యాప్టాప్స్ తీసుకునేది పర్ఫార్మెన్స్ కోసము, అండ్ M1 Mac తోటి అయితే ఈ పర్ఫార్మెన్స్ మరింత పెరిగిందని అయితే నేను చెప్తాను. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే యాపిల్ ఇది స్టేజ్ మీద అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది మనకి CPU వచ్చేసరికి 2.8x ఫాస్టర్ అండ్ GPU వచ్చేసరికి 5x ఫాస్టర్ అని చెప్పి. సో మనం యాంటీ బెంచ్ మార్క్స్ చూసుకున్నా కానీ ఏది ప్రీవియస్ ఇంటెల్స్ తోటి చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు కదా, మనకి ఆల్మోస్ట్ డబల్ అయితే ఉంది. ఏది మనకి సింగిల్ కోర్లో, మల్టీ కోర్లో కూడా అట్లనే డబల్ ఉంది. అండ్ ఈవెన్ గ్రాఫిక్స్లో కూడా మనకి మంచిగా స్కోరింగ్ అయితే చేసింది వెన్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇంటెల్ మ్యాక్స్. సో మనకి ఒకటి గమనించవచ్చు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే మనకి యాప్స్ ఏవైతే మనకి యాపిల్ నేటివ్ యాప్స్ ఉన్నాయో అవైతే చాలా సూపర్గా పనిచేస్తున్నాయని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ వస్తే ఇన్స్టంటేనియస్గా ఓపెన్ అవుతుంది. కీనోట్ కూడా ఇన్స్టంటేనియస్గా ఓపెన్ అవుతుంది. పేజెస్ అంటే ఏంటంటే మనకి ఏదైతే యాపిల్ నేటివ్ యాప్స్ ఉన్నాయో వాటిని అయితే బాగా ఆప్టిమైజ్ చేస్తాయని చెప్పొచ్చు. అండ్ సఫారీ కూడా చూడండి ఇంత ఫాస్ట్గా లోడ్ అవుతుంది. అండ్ వెబ్ పేజెస్ కూడా చాలా ఫాస్ట్గా లోడ్ అవుతుంది అనమాట. సో మనం డెఫినెట్గా మనం ఆ డిఫరెన్స్ అయితే గమనించవచ్చు. ఎంత ఫాస్ట్గా ఉందో చూడొచ్చు కదా, మీరే చెక్ చేయొచ్చు. ఇదనే కాదు, వర్డ్ కూడా బాగానే ఓపెన్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే నేనైతే ఫేస్ చేయలేదు వర్డ్ యూస్ చేసేటప్పుడు. అండ్ వర్డ్తో పాటు ఆఫీస్ అప్లికేషన్స్ లైక్ అవుట్లుక్, టీమ్స్ ఏది యూస్ చేసినా కానీ చాలా ఫాస్ట్గా అయితే మనకి ఓపెన్ అవుతున్నాయి. అండ్ సౌండ్ క్వాలిటీ గురించి కూడా చూసుకుంటే సౌండ్ క్వాలిటీలో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేయలేదు. సేమ్ మనకి ప్రీవియస్ జనరేషన్ స్పీకర్స్ లాగానే ఇచ్చారు. సౌండ్ క్వాలిటీ కూడా చాలా క్లారిటీగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఒక వీడియో క్లిప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, హరి హియర్. సో ఇది మనకి SmartTechGadgets. మనం ఈ రోజు అయితే మన ఛానల్లో కాస్ట్ లిస్ట్ అన్బాక్సింగ్ అయితే చూద్దాము. బాగా కాస్ట్ లిస్ట్. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే అవుతుందని చెప్పి, సో ఇప్పుడు వీటిని వాళ్ళు సో ఇది సౌండ్ క్వాలిటీలో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ మీరు దాంతోపాటు ఇది స్క్రీన్ క్వాలిటీ కూడా చూడొచ్చు కదా, స్క్రీన్ క్వాలిటీలో కూడా స్క్రీన్ అయితే చూడడానికి చాలా బాగుంది. సో మనం ఈరోజు ఏం చేద్దామంటే సో స్క్రీన్ క్వాలిటీ కూడా చూడొచ్చు కదా, స్క్రీన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అండ్ దీంతోపాటు ఇంకొక మెయిన్ డిఫరెన్స్ నేను గమనించింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏవైతే వీడియోస్ రికార్డ్ చేస్తున్నానో ఆ వీడియోస్ అన్నీ కూడా నేను ఈ ల్యాప్టాప్లోనే ఎడిట్ చేస్తున్నాను. సో ఎడిట్ చేసేటప్పుడు ఇవి లోడ్ అవ్వడం కానీ చాలా ఫాస్ట్గా లోడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐమూవీలో నేను మన ప్రాజెక్ట్ ఓపెన్ చేయడానికి చూస్తాను అనుకోండి, ఐమూవీలో కూడా ప్రాజెక్ట్స్ ఫాస్ట్గా లోడ్ అవుతున్నాయి. నేను ఈవెన్ వీడియోస్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా వీడియోస్ కూడా చాలా ఫాస్ట్గా ఎక్స్పోర్ట్ అయితే అవుతున్నాయి మనకి. అంటే నేను ప్రీవియస్గా ఇంటెల్ మ్యాక్ కూడా యూజ్ చేశాను. ఇంటెల్ మ్యాక్తో పోల్చుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెల్ మ్యాక్ 10 minutes తీసుకుంటే ఇది ఆల్మోస్ట్ 3-4 minutesలో మనకైతే ఈజీగా చేసేస్తుంది అనమాట. అంటే 3-4 minutesలోనే మనకి ఫుల్గా చేస్తుంది. అండ్ మామూలుగా మనం ఎప్పుడైనా కానీ కొత్త వీడియోస్ చేసేటప్పుడు, అంటే కొత్త వీడియోస్ అంటే ఇన్ కేస్ మనము వీడియోస్ని రెండర్ చేసేటప్పుడు ఇది మనకి యాక్చువల్గా ఇంటెల్ మ్యాక్స్ అయితే ఫ్యాన్ అయితే
ఇంక్రీజ్ అయ్యేది, ఆర్పిఎం మనకి ఫ్యాన్ సౌండ్ అయితే వచ్చేది. కాకపోతే ఇందులో మాత్రం చాలా సైలెంట్గా వస్తుందన్నమాట. ఎటువంటి మీరు ఫ్యాన్ సౌండ్ అయినా కానీ మనం చూడము లోడ్ ఎక్కువైనప్పుడు కూడా. సో అదొక మంచి విషయం అయితే నేను గమనించాను. ఇంకో విషయం నేనైతే గమనించింది ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ల్యాప్టాప్ అయితే క్లోజ్ చేయొచ్చు. మనం ఎన్నిసార్లు అయినా అసలు రిస్టార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఓపెన్ చేయగానే మనకి ఇన్స్టంటేనియస్గా ఓపెన్ అవుతుంది, లైక్ మొబైల్ లాగా అనమాట. మీరు ఎన్నిసార్లు అయినా ట్రై చేయొచ్చు. క్వాలిటీ క్లోజ్ చేశాను కదా, ఓపెన్ చేయగానే చూడొచ్చు ఇన్స్టంటేనియస్గా అనమాట. మనకి ఎటువంటి ల్యాగ్ ఉండదు, ఎటువంటి డిలే ఉండదు. మనకి ల్యాప్టాప్ అయితే ఇన్స్టంటేనియస్గా స్టార్ట్ అవుతుంది. సో ఇదొక మంచి ఫీచర్ అనమాట. ఏంటంటే మనం ఓపెన్ చేయగానే మనకి రెడీ టు యూజ్ అన్నట్టు మ్యాక్. అండ్ రిస్టార్ట్ చేయకపోయినా కానీ చాలా రోజులు మనకి ఎటువంటి ల్యాగ్స్ కానీ ఎటువంటి ఫ్రేమ్ అలాంటి డ్రాప్స్ అయితే మనమైతే చూడటానికి ఇందులో అయితే లేదు ఫ్రెండ్స్. కాకపోతే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తీసుకునేటప్పుడు ఇది ల్యాప్టాప్ మనకి బేస్ వేరియంట్ వచ్చేసరికి 8GB 256GB మోడల్ అయితే వస్తుంది. ఇన్ కేస్ కాకపోతే మనం మ్యాక్సిమము 80 to 90% యూజెస్కి అయితే 8GB మోడల్ మోర్ దెన్ ఎనఫ్. కాకపోతే ఫ్యూచర్లో ఇన్ కేస్ మనం ఇంకా ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేయాలనుకున్నప్పుడు ర్యామ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే అక్కడైతే మనకు ఆప్షన్ లేదు. సో మన రిక్వైర్మెంట్ అయితే ముందే చెక్ చేసుకోవాలి, ఏది మనకి 8GB కావాలా 216GB కావాలా అంటే ఫ్యూచర్లో మన రిక్వైర్మెంట్ బట్టి. సో ముందే అది చూసి అయితే ఆర్డర్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి అయితే మనం ఆర్డర్ చేయాలి. ఎందుకంటే మనకి ఫ్యూచర్లో ఇది ఎక్స్పాండ్ చేసుకునే ఆప్షన్ అయితే మనకి లేదు. సో దాని ప్రకారంగా అయితే మనం ముందే చూసి డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. అదొకటైతే గమనించాను. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మనకి కంపాటబిలిటీ, సాఫ్ట్వేర్ కంపాటబిలిటీ వచ్చేసరికి M1 Max కాబట్టి కొత్త ఆర్కిటెక్చర్ కాబట్టి ఏంటంటే మనకి అన్నీ కూడా సింగిల్ చిప్లో టైట్లీ ఇంటిగ్రేటెడ్ అయి ఉన్నాయి కాబట్టి మనకి ఏంటంటే అన్ని సాఫ్ట్వేర్స్ అయితే ఫుల్లీ కంపాటబుల్ అయితే లేవు ప్రస్తుతానికి. సో మనం అదొకటైతే గుర్తుపెట్టుకోవాలి. ల్యాప్టాప్ తీసుకునేటప్పుడు మన సాఫ్ట్వేర్ కంపాటబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద నాన్ కంపాటబుల్ యాప్స్ అయితే మనం రొసాటో 2 నుంచి అయితే అంటే దాంట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే అదేం చేస్తుందంటే మనకి నాన్ కంపాటబుల్ యాప్స్ని ఇంటెల్ ఆర్కిటెక్చర్లో రన్ చేస్తుంది. కాకపోతే దాంట్లో చిన్న బాక్స్ అయితే ఉంటాయి ఇక్కడ అక్కడ. సో అవి చూసుకొని మనమైతే తీసుకుంటే బెటర్. మనకి ఫుల్ లిస్ట్ కావాలి అనుకుంటే మనకి యాపిల్ ఒక వెబ్సైట్ అయితే ఉంది. మనకి ఏంటంటే ఈజ్ యాపిల్ సిలికాన్ రెడీ అని చెప్పి. సో మనం దాంట్లోకి వెళ్తే మనకి అన్ని గురించి అయితే డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు కదా మనకి ఎటువంటి యాప్స్ మనకి ఎంతవరకు అని చెప్పి అని. ఫర్ ఎగ్జాంపుల్ M1 ఆప్టిమైజ్డా అంటే ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ రొసాటోకి ఉందా లేదా అట్లా అన్ని డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ప్రతి ఒక్క మ్యాక్సిమం చాలా యాప్స్ గురించి అయితే ఇచ్చారు, లైక్ ఆల్మోస్ట్ 813 యాప్స్. ఇన్ కేస్ మీరు చూసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు మన అప్లికేషన్ కంపాటబుల్ ఉందా లేదా అని చెప్పి. ఇక్కడ నుంచి అయితే మనకి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ విషయం వచ్చేసరికి బ్యాటరీ లైఫ్ మనం మామూలుగా చూసుకుంటే ఎటువంటి ల్యాప్టాప్ అయినా కానీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ల్యాప్టాప్ అయితే మంచి ఎక్స్పెన్సివ్ ల్యాప్టాప్ అయితే 6 to 8 hours ల్యాప్టాప్ అయితే మనకి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. మ్యాక్ చూసుకుంటే మనకి 8 to 10 hours ఉంది. కాకపోతే ఇందులోపల వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే 20 hours బ్యాటరీ లైఫ్ అయితే క్లెయిమ్ చేశారు. అంటే మనకి వీడియో వాచింగ్ అయితే వెబ్ సర్ఫింగ్ అయితే 17 hours అని క్లెయిమ్ చేశారు. కాకపోతే నేను డైలీ యూసేజ్లో నాకైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్ని ఆఫీస్ అప్లికేషన్స్ లైక్ అవుట్లుక్, వర్డ్, పవర్ పాయింట్, టీమ్స్, బ్రౌజింగ్, మీటింగ్స్ ఇవన్నీ అటెండ్ అవుతున్నా కానీ నాకు ఆన్ అన్ యావరేజ్ మోర్ దెన్ 1.5 వర్కింగ్ డే అయితే వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ వర్కింగ్ డే 8 to 9 hours వేసుకున్నా కానీ 1.5 అంటే ఆల్మోస్ట్ 15 hours వరకు అయితే నాకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అండ్ కొంచెం అటు ఇటు తక్కువగా యూజ్ చేసుకుంటే 2 days అయితే ఈజీగా మనకి బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అదైతే నేను సూపర్ అని చెప్తాను. ఎందుకంటే మనము ఛార్జర్ అయితే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు క్యారీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, ఎందుకంటే అంత బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది మనకి. సో ఈజీగా మనం అయితే దీన్ని ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు పోర్టబుల్గా. అండ్ బ్యాటరీ గురించి అయితే మనం అస్సలకి అదేంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బ్యాటరీ బ్యాకప్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటు చూసుకుంటే మనకి కొన్ని అంటే పర్ఫార్మెన్స్ పరంగా అయితే సూపర్గా ఉంది, బ్యాటరీ లైఫ్ పరంగా సూపర్గా ఉంది, అండ్ స్పెక్స్ పరంగా కూడా మనకి చాలా బాగుంది. కాకపోతే మనకి ప్రైస్ ఒకటి చూసుకోవాలి. ప్రైస్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం హయ్యర్ సైడ్ ఉందని చెప్తాను. కాకపోతే ఆ పెట్టిన ప్రైస్కి అయితే డెఫినెట్గా వర్త్ అని చెప్తాను ఫ్రెండ్స్. నాకు ఇందులోపల కొన్ని కాన్స్ అనిపించినాయి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూసుకుంటే మనకి ఇందులోపల ఓన్లీ 2 ports మాత్రమే వచ్చారు. ఇంతకుముందు మనకి ఇంటెల్ మ్యాక్లో చూసుకుంటే 4 ports ఉండేవి, మరి ఇందులో 2 ports ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. అట్లీస్ట్ 4 ports అని ఇచ్చింటే బాగుండేది. అండ్ ఇన్ కేస్ మనం ఒక పోర్ట్ ఎక్స్టర్నల్ మానిటర్ కనెక్ట్ చేసుకుంటే ఇంకో పోర్ట్ మన ఛార్జింగ్కి ఉండిపోతుంది. సో ఎక్స్టర్నల్ డివైజెస్ ఏమైనా కనెక్ట్ చేసుకోవాలంటే కనెక్ట్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ లేదు. డెఫినెట్గా మనము హబ్ లాంటిది అయితే మనం యూజ్ చేయాలి, ఎక్స్టర్నల్ కనెక్టర్. అండ్
ఇంకోటి వచ్చేసరికి మనం ఒకటే ఎక్స్టర్నల్ డిస్ప్లే కనెక్ట్ చేయొచ్చు, మల్టిపుల్ ఎక్స్టర్నల్ డిస్ప్లేస్ కనెక్ట్ చేయాలంటే కనెక్ట్ చేయడానికి ప్రస్తుతానికి అయితే ఆప్షన్ లేదు ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి వచ్చేసరికి చెప్పాను కదా అప్లికేషన్ కంపాటబిలిటీ. సో ప్రస్తుతానికి అయితే అన్ని యాప్స్ కంపాటబిలిటీ అయితే లేదు. సో కొంచెము అన్ని యాప్స్ ఫుల్లీ కంపాటబుల్ అయ్యడానికి టైం పడుతుంది, ఎందుకంటే ప్రస్తుతానికి ఇది కొత్తది కాబట్టి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇది ఫస్ట్ వర్షన్ కాబట్టి, యాపిల్ నుంచి ఫస్ట్ చిప్ కాబట్టి మ్యాక్సిమం ఎట్లా అంటే ఇప్పుడు కొన్న వాళ్ళందరూ కొంచెం బీటా కైండ్ ఆఫ్ యూజర్స్ అని లాగా ఉంటుంది, ఎందుకంటే ఈ ఫీడ్బ్యాక్ తీసుకొని నెక్స్ట్ వచ్చే యాపిల్ ల్యాప్టాప్స్లో అయితే వాళ్ళు అన్నిటిని ఇంప్రూవ్ చేస్తారు. బట్ స్టిల్ అలా అని చెప్పి మరీ బగ్గీగా ల్యాగీగా అయితే ఏం లేదు, పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉంది. కాకపోతే ఆల్వేస్ మనకి నెక్స్ట్ వచ్చేటి దీనికన్నా బెటర్గా ఉంటాయి కాబట్టి సో కొంచెం మనకి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనేది అయితే డెఫినెట్గా మనం అయితే ఇందులో ఫేస్ చేస్తుంటాము. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎటువంటి అప్గ్రేడ్ చేయాలన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ 8GB నుంచి 16GB చేయాలన్నా కానీ 20,000 ఎక్స్ట్రా పే చేయాలి. అండ్ 256 నుంచి 512 తీసుకోవాలన్నా కానీ 20,000 ఎక్స్ట్రా పే చేయాలని ఉంది అని పే చేయాల్సి వస్తుంది. అది కొంచెము కాస్ట్లీ అనిపించింది బాగా. అట్లీస్ట్ మనకి ర్యామ్కైనా కానీ మరీ 20,000 పెట్టకుండా ఒక 10,000 లేకపోతే 8 to 10,000 పెట్టింటే బాగుంది అనిపించింది. స్టోరేజ్ కూడా 10 to 15,000 పెట్టింటే బాగుంది అనిపించింది. కాకపోతే వన్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఏవైతే వీళ్ళు రిలీజ్ చేస్తారో మ్యాక్ మినీ కానీ లేకపోతే మ్యాక్బుక్ ఎయిర్ కానీ ఏది చూసుకున్నా కానీ అన్నీ కూడా M1 చిప్తోనే వస్తున్నాయి. అన్ని పర్ఫార్మెన్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. సో మనకి కంపల్సరీ పోర్టబిలిటీ కావాలి అనుకుంటే డెఫినెట్గా నేనైతే M1 మ్యాక్బుక్ ప్రో కన్నా కానీ M1 మ్యాక్బుక్ ఎయిర్ని ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 30,000 చీప్కి వస్తుంది M1 మ్యాక్బుక్ ఎయిర్. సో కానీ పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ సేమ్, జస్ట్ మనకి డిఫరెన్స్ మెయిన్గా ఏంటంటే ఇందులోపల 8 కోర్ CPU ఉంటే M1 ఎయిర్లో 7 కోర్ CPU ఉంటుంది. అండ్ టచ్ బార్ అయితే ఉండదు, కాకపోతే మిగతా అవన్నీ అయితే సేమ్ ఉంటాయి. ఇన్ కేసు మీరు ఎవరైనా కానీ మంచి ఫ్యూచర్ ప్రూఫ్ ల్యాప్టాప్ కావాలి, ఒక 5-6 years వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఉండకూడదు అనుకుంటే డెఫినెట్గా నేనైతే M1 మ్యాక్ని రికమెండ్ చేస్తాను ఫ్రెండ్స్. M1 మ్యాక్బుక్ ప్రో కన్నా మ్యాక్బుక్ ఎయిర్ తీసుకోండి, ఎందుకంటే మనకి 91,000కి స్టార్ట్ అవుతుంది. సో మనము 512GB కావాలన్నా కానీ ఇంకో 20,000 ఎక్స్ట్రా వేసుకున్నా కానీ మనకి మ్యాక్బుక్ ప్రో ప్రైస్కి ఆల్మోస్ట్ మనకి 16GB అండ్ 512GB స్టోరేజ్ తోటి M1 మ్యాక్బుక్ ఎయిర్ వస్తుంది. అండ్ అది కూడా ఫ్యాన్లెస్ డిజైన్, ఎటువంటి నాయిస్ కూడా ఉండదు. మనం ఎంత హెవీ యూజ్ చేసినా కానీ సేమ్ స్పెక్స్తో వస్తుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం మనం మిస్ అయ్యేది ఏంటంటే ఒక సింగిల్ కోర్ GPU మిస్ అవుతాము అండ్ టచ్ బార్ ఒకటి మిస్ అవుతాము. బట్ రిమైనింగ్ అన్నీ కూడా బాగుంటుంది. ఇంకా పోర్టబిలిటీ కూడా చాలా బాగుంటుంది, దీనికన్నా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ క్యారీ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది నా M1 ఎక్స్పీరియన్స్ అయితే. మీకు ఏ ఫీచర్ నచ్చిందని కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, సో దట్ ఇలాంటి మరిన్ని వీడియోస్లో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. దిస్ ఇస్ హరి సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్ బాయ్.